ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం డెస్టినీ నెంబర్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. మీ జీవితం మొత్తం కూడా డెస్టినీ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది లైఫ్ మీరు ఏమి సాధిస్తారు? మీరు కోట్ల రూపాయలు సాధించి మీ లైఫ్ ఎండ్ చేస్తారా, లేదంటే కటిక పేదరికంలో మీ లైఫ్ ఎండ్ చేస్తారా అనేటువంటిది మీ యొక్క డెస్టినీ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ బిజినెస్లు చేయాలి, మీకు ఏ బిజినెస్ పార్ట్నర్ అనేటువంటి సూట్ అవుతాడా లేదా, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ సూట్ అవుతాడా లేదా, లేదంటే మీరు చేసేటువంటి ఒక వర్క్ అనేటువంటిది మీకు అది సూట్ అవుతుందా లేదా అనేటువంటిది కంప్లీట్గా డెస్టినీ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దాని మీద నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను, లేదంటే మన ఛానల్లోకి వెళ్తే చాలా క్లియర్గా ఉంటుంది. సో ఈ డెస్టినీ నెంబర్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందామండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. మనం ఒక ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనం 31/8/2017 అనేటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. రీసెంట్గా నేను నేమ్ కరెక్షన్ చేసినటువంటి చిన్న బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో ఇప్పుడు 31/8/2017 దీని నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ యొక్క డెస్టినీ నెంబర్ ఎలా కనుక్కోవాలనే దానికి తెలుసుకుందాం. ఏదైతే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేయాలండి. అంటే 3+1+0+8+2+0+1+7. యాక్చువల్గా జీరోకి వాల్యూ ఉండదండి, బట్ కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని కంటిన్యూగా రాసేసుకుంటే ఏం కదా, అందుకని చెప్తున్నాను. చూడండి, 3 1 4, 4 8 12, 12 2 14, 14 1 15, 15 7 22. సో 22 అనేటువంటి మాస్టర్ నెంబర్ వచ్చిందండి. సో డెస్టినీ నెంబర్లో 11, 22 మాస్టర్ నెంబర్స్కి సపరేట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అది కూడా మనం వీడియోలో చెప్పుకుందాం. సో కాకపోతే ఏంటంటే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. మనం 30 తీసుకుందాం. 30/8/2017 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. సో ఇందులో చూడండి, ఇందులో మనం చూసుకున్నప్పుడు 3+0+0+8+2+0+1+7 ఇది చూద్దామండి. 3 3 8 11, 11 2 13, 13 1 14, 14 7 21 వచ్చింది. దీన్ని మనం కాంపౌండ్ నెంబర్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, డెస్టినీ నెంబర్ 11, 22 తప్పించి ఇంకేం కాంపౌండ్ నెంబర్లు ఉండకూడదు, సింగిల్ డిజిట్ నెంబర్లోనే ఉండాలి. సో అది కనుక చూసుకుంటే మనం 21 కనుక తీసుకున్నట్టయితే 2 + 1 = 3 అండి. సో ఇతని యొక్క డెస్టినీ నెంబర్ వచ్చేసి దీన్ని లైఫ్ పాత్ నెంబర్ అంటాం. తెలుగులో అయితే విధిరాత సంఖ్య, లేదంటే మన తలరాత సంఖ్య అంటారండి. డెస్టినీ నెంబర్ 3 అండి. సో ఇతని యొక్క వృత్తి అనేటువంటిది ఈ 3 నెంబర్కి అనుగుణంగా అతను చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయండి. సో ఇందులో కూడా వీరి యొక్క కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాంబినేషన్ అంటే రూలింగ్ నెంబరు అలానే డెస్టినీ నెంబర్కి కలిపి కాంబినేషన్ అంటాం. సో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వచ్చేసి 1/1, 1/2 ఇట్లా ఉంటాయి. మొత్తం మనకి 81 కాంబినేషన్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ మనం ఏ డెస్టినీ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ లైఫ్ ఉంటుంది, ఎందుకంటే డెస్టినీ నెంబర్ అనేటువంటిది 33 ఇయర్స్ తర్వాత యాక్టివేషన్ అవుతుంది. అందుకే 33 ఇయర్స్ తర్వాత మనకి లైఫ్లో సడన్ గ్రోత్ కానివ్వండి, లేదంటే సడన్ చేంజెస్ కానీ జరుగుతూ ఉంటాయి. సో డెస్టినీ నెంబర్ ఏంటి, ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళు ఎటువంటి పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద నెక్స్ట్ మనం ఒక కంప్లీట్ సిరీస్ అనేటువంటి చేద్దామండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డెస్టినీ నెంబర్ ఎంత అనేటువంటిది కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ ఏ డెస్టినీ నెంబర్ అనేటువంటిది వచ్చిందో దాని మీద నేను వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది. నా లెక్క ప్రకారం కరెక్ట్ అయినట్టయితే ఎక్కువ డెస్టినీ నెంబర్ 2, 4, 8 అనేటువంటి డెస్టినీ నెంబర్స్ ఎక్కువ మందికి వస్తాయండి. నా రీసెర్చ్ ప్రకారం ఇప్పటివరకు నేను ఇచ్చిన నేమ్ కరెక్షన్స్ కూడా 2, 4, 8 డెస్టినీ నెంబర్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేటువంటి వాళ్ళ లైఫ్లో ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి కంటెంట్ అనేటువంటిది మీ కళ్ళ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ.